వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం సరైంది కాదు. ఇప్పుడు మీరు ఏదైతే చెబుతున్నారో అవన్నీ మీరు అమలు పరచలేదు కాబట్టి ప్రజలు మీకు సరైన ఫలితాలు ఇచ్చారు అని శ్రీనివాస్ మాట్లాడుతూ ఊడిగం చేస్తున్నారు అని అన్నారు. అటువంటి పదాలు మీరు అంటుంటే విచిత్రంగా ఉంది. మీరు మారని పార్టీ ఏదైనా ఉందంటే ఏదీ లేదు. మీరు అన్ని పార్టీలకు ఊడిగం చేసి పవన్ కళ్యాణ్ ని అనడం ఎంతవరకు కరెక్ట్? మీరంతా నిఖరంగా మాట్లాడారంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి పార్టీ కాంగ్రెస్ ఆ పార్టీ వద్దనుకొని మీరు సపరేట్ గా పార్టీ పెట్టి కాంగ్రెస్ అధ్యక్షుడు ఫోటో పెట్టుకొని మీరు ఊడిగం చేస్తూ పవన్ కళ్యాణ్ ని అనడం చాలా బాధాకరమని, డాక్టర్ సుధాకర్ ని నడి రోడ్డు మీద మీ ప్రభుత్వంలో మీరు చేసినటువంటి అరాచకం రాష్ట్రంలోని చాలా మంది డాక్టర్ల యొక్క మనోభావాలను దెబ్బతీశాయని, ఇప్పుడు ఎవరిని అడిగినా ఆ విషయం పట్ల బాధను వ్యక్తం చేస్తారని గుర్తుంచుకోండి అని, పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి దయచేసి రాజకీయం చేయొద్దు అన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు పేట చిరంజీవి, శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ. నిన్నటి నుంచి మన రాష్ట్రంలో ఈ 11 నెంబర్ వచ్చింది కదా, ఈ నెంబర్ వచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారి మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు. దాంట్లో మెయిన్గా 2 ఉన్నాయన్నమాట. దాంట్లో ఏమనంటే బాలకృష్ణ గారు వ్యవహరించినటువంటి విధానం కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు అస్వస్థత గురయ్యి తెలంగాణకి వెళ్ళారు అని 2 విషయాల మీద ఎంత రాజకీయం చేస్తున్నారు అనంటే, ఈ వీళ్ళు చేసేటువంటి రాజకీయం మీద ఇప్పుడు కానీ ఎలక్షన్ పెడితే ఈ 11 నెంబర్ కూడా రాదు. ఎందుకంటే వీళ్ళు చేసే రాజకీయాలు ఆ విధంగా ఉంటాయి, ఏవి పనికొచ్చే రాజకీయాలు కాదు. ఇప్పుడు బాలకృష్ణ గారు చిరంజీవి గారిని అసెంబ్లీలో ఎలా మాట్లాడారు, ఆ కన్వర్జేషన్ ఎలా ఉందనేది వీళ్ళు విన్నారో వినలేదో కూడా మనకు తెలియదు. కానీ ఏదేదో వక్రీకరించి చెప్పేస్తున్నారు. సరే, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో బాలకృష్ణ గారు చిరంజీవి గారితో సంభాషించినట్టు విధానం తప్పే అని అనుకుందాం. సరే అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఇదే అసెంబ్లీలో సీనియర్ లీడర్ అయినటువంటి ఒక పార్టీ అధ్యక్షుల్ని, చంద్రబాబు నాయుడు గారి యొక్క సతీమణి గారిని అవమానించినప్పుడు అది తప్పనిపించలేదా? అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా కావచ్చు, అదేవిధంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళని కావచ్చు, ఆఖరికి చిన్నపిల్లలను కూడా కావచ్చు, ఎంతమందిని అవమానపరిచినారు, నోటుకొచ్చినంత బూతులు తిట్టించినారు. అప్పుడు అది తప్పు కాదా? ఇదే అసెంబ్లీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సతీమణి గారిని, విజయమ్మ గారిని ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు అవమానపరిచినప్పుడు అది తప్పనిపించలేదా? ఇవన్నీ మీకు అనిపించుకుంటా బాలకృష్ణ గారు ఏదో అన్నారనేసి దాన్ని వక్రీకరించి రాజకీయం చేయడం అనేది ఇంత క్వాలిటీ, ఇంత డెడికేషను ఇటువంటి విషయాల పట్ల ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకే ఉంటారు, వేరే వాళ్ళకి ఎవరికి ఉండదు. ఇంక 2వది జ్వరం గురించి. అవును, ఇప్పుడు హెల్త్ సరిలేదు, చూపించుకున్నారు, ఇంకా కొద్దిగా సపోర్ట్ ఉంటుందని ఉద్దేశంతో కావచ్చు, లేదు అంటే వాళ్ళ యొక్క రిలేటివ్స్ అయినటువంటి ఉపాసన గారు కావచ్చు, పర్సనల్గా ఏమన్నా కూడా హౌస్లో ఏమన్నా ట్రీట్మెంట్ ఏమైనా ఇప్పిస్తారేమో డాక్టర్తో కావచ్చు, ఏవో రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్స్ వల్ల వెళ్ళుండొచ్చు. దాన్ని ఎవరైనా రాజకీయం చేస్తారు? అసలు ఒక వ్యక్తి ఆరోగ్యం సరిలేదని చెప్పేసి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర పోతే అది ఎట్లా తప్పు అవుతుంది, దాన్ని ఎలా రాజకీయం చేయాలనిపిస్తుంది, అది అసలు అర్థమే కావడం లేదు. తప్పు ఎప్పుడు అవుతుంది అని అంటే, ఇక్కడ డాక్టర్ని అవమానిస్తే తప్పు అని మీరు అంటున్నారు. అంటే మా వర్షం లేదనంటే, ఇదే డాక్టర్ సుధాకర్ గారిని నడి రోడ్డు మీద పోలీసులతో కొట్టించి అతను చనిపోయే విధంగా ప్రేరేపించేలాగా చేసి అతను చంపేసినటువంటి విషయం ఏదైతే ఉండదో ఆ విషయం పట్ల డాక్టర్లందరికీ రాష్ట్రంలో వాళ్ళకి అవమానం జరిగిందని చెప్పొచ్చు. అది కనిపించట్లేదు మీకు. అదేవిధంగా ఇక్కడ ఏమీ లేకుండా బెంగళూరులో, చెన్నైలో రిమైనింగ్ దగ్గర అంతా కూడా ఇన్వెస్ట్మెంట్లు పెట్టచ్చు, అది తప్పు అనిపించదు. ఆయన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మాట్లాడతారు, మాజీ మంత్రి, ఏమని ఊడిగం చేస్తున్నారనేసి. ఎవరయ్యా ఊడిగం చేసేది? మీరు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు ఉన్నారు, మళ్ళీ ఆ నుంచి బీజేపీకి వచ్చారు, మళ్ళీ ఆ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చారు. 3 పార్టీలు మారినారు. మీరు మిమ్మల్ని ఊడిగం చేసేవాళ్ళు అని అంటారు, మీరు పవన్ కళ్యాణ్ ఊడిగం చేసేవాళ్ళు అని అంటారు. ఏంటి వాళ్ళ అమ్మగారిని తిట్టిన వాళ్ళతో నువ్వు మాట్లాడుతున్నావు మీరు అంటున్నారు కదా, కొద్దిగైనా బుద్ధి ఉన్నదా మీకు? అసలు ఇదే అసెంబ్లీలో
వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సతీమణి గారిని, విజయమ్మ గారిని బొత్స సత్యనారాయణ గారు ఎంత అవమానించారు మీకు తెలియదా? ఆ విషయం మర్చిపోయినారా? మీరు ఆ విషయం మర్చిపోయి వాళ్ళతో ఊడిగం చేస్తున్నారు. మా వర్షంలో ఊడిగం అంటే ఏం తెలిసిన, తెలంగాణలో ఆవిర్భవించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని శివకుమార్ అనే దగ్గర నుంచి లాక్కొని పీక్కొని ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో పెట్టారు కదా, అది ఊడిగం చేయడం అని అంటారు. అర్థమైందా? నెక్స్ట్ అదేవిధంగా వచ్చేసి అన్ని పార్టీలు మారినారు కదా, దాన్ని ఊడిగం చేయడం అని అంటారు. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ, మీ పార్టీ లోగోలో మీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది. దానికన్నా ముందు ఎవరి ఫోటో ఉంటుంది? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంటుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైసీపీ పార్టీ పెట్టి చనిపోయినారా? లేదు కదా. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ప్రమాదవశాత్తు చనిపోయారు. అది చాలా బాధాకరమైనటువంటి విషయం. సో ఆయన ఫోటోని మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టుకోవడం ఏంది? ఆయన ఫోటో పెట్టుకుని మీరు కదా ఊడిగం చేస్తున్నారు. మీరు కాంగ్రెస్ పార్టీ అయితే మీరు పెట్టుకోవాలయా? మీరు కాంగ్రెస్ పార్టీ కాదు కదా, మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ సపరేట్ పెట్టుకున్నారు. ఆయన ఫోటో పెట్టి ఎట్లా పెట్టుకుంటారు? రాజకీయం కోసం, రాజకీయ లబ్ధి కోసం, పదవుల కోసం చిన్న చిన్న పరిస్థితులను కూడా రాజకీయం చేసేదాన్ని ఊడిగం చేయడం అని అంటారు. అది ఎవరు చేస్తున్నారు? మీరు చేస్తూ ఉండరు. ఇలా చేయడం అనేది చాలా కరెక్ట్ కాదు. అదేవిధంగా శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బియ్యపు మసూదన్ రెడ్డి గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతూ ఒక మాట అంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పిందంతా కూడా గంగిరెద్దులాగా తలవపాకండి అని అనేసి. గత ప్రభుత్వంలో మీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంతో ఏమైనా చేయగలుగుతాం అనే ఉద్దేశంతో దౌర్జన్యాలు చేసినారు, దోపిడీలు చేసినారు, అక్రమ కేసులు పెట్టించారు, ఎన్నో చేసినారు. అన్ని చేసిన దానికి అప్పుడున్నటువంటి అందరూ నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ, ఎవరెవరైతే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అందరూ కూడా మీరు కూడా తలూపినారు కాబట్టి ఈరోజు ప్రజలు మీకు అటువంటి తీర్పు ఇచ్చినారు. మీరు అప్పుడు కూడా అన్నా మనం ఇది చేయడం ఇది తప్పన్నా, ఇట్లా మనం ఇది చేయకూడదు, ఇట్లా ఇసుక ద్వారా రవాణా చేయకూడదు, ఈ విధంగా వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టకూడదు, అదేవిధంగా మనం చట్టాన్ని మనం ఆ అధికారాన్ని మన చేతిలోకి తీసుకోకూడదన్నా, రేపు మనం గెలవలేము, మనం వాళ్ళని కొట్టకూడదు, ఆ కోడికత్తి పెట్టుకొని మన ఆంధ్రాలో కోడికత్తి గుచ్చుకుంటే మన తెలంగాణలో పోయేసి మనం ట్రీట్మెంట్ చేసుకోకూడదు, అది తప్పు అనిపించదు. ఓకేనా? ఇవన్నీ ఇచ్చేసుకోవాలి, ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మాట్లాడితే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఏ పరంగా తీసుకున్నా కూడా ఆయన ఒక స్థాయి ఉంది ఆయనకంటూ. కాబట్టి దయచేసి ఎవరు కూడా సరే పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అనే ముందు గౌరవంతో రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ఎటువంటి మాటలతో నోరు జారొద్దు. ఆయన గురించి మీరు బాగా తెలిసిన తర్వాతే మాట్లాడితే బాగుంటుంది అనేది మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. జై జనసేన, జై హింద్.